ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ సందర్భంగా కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ స్థాయిలో కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ పని చేయొద్దండి. ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు రాగద్వేషాలు లేకుండా పక్షపాతం లేకుండా అని మీరు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ స్థాయిలో పనిచేయొద్దంటారు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలి. అలా ఆదర్శంగా లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దునంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే 1,40,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే వాళ్ళందరికీ ఏ పని చేయొద్దు, ఏ సంక్షేమం అందించొద్దు, ఎటువంటి మంచి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దు అని చెప్పి చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి 40% మంది ప్రజలకి ఈ ప్రభుత్వంలో ఏమీ చేయకపోతే, ఏమీ సంక్షేమం అందకపోతే ఈ 40% మంది నుంచి ఎటువంటి ట్యాక్సులు తీసుకోకండి, గవర్నమెంట్కి ఆదాయాన్ని పెంచకండి, ఎటువంటి ట్యాక్సులు వసూలు చేయకండి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని నిత్యం ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పినా కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయండి, రాజకీయాలు కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే, ఆ తర్వాత అందరూ నా వాళ్ళే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం ఫస్ట్ మీటింగ్లోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే ఆయన చెప్పడం జరిగింది. 5 ఏళ్ల పాటు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన పనిచేశారు. ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని అడిగినా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మా నియోజకవర్గంలో చూసుకున్నా కూడా పార్టీలు చూడలే, రాజకీయాలు చేయలే, ఎక్కువ లబ్ధి చేకూరింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న నెల్లూరు మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కార్యకర్తల ముందు చెప్తున్నారు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పని చేయడానికి వీల్లేదు, చేయకండి అని చెప్తున్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం గల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలందరూ కూడా షాక్. అసలు ఒక నాయకుడిగా ఎలక్షన్ల తర్వాత ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలి, ఏవైనా పనులు ఉంటే అందరికీ ప్రాంతానికి సంబంధించడం లేకుండా, రాజకీయాల సంబంధం లేకుండా, పార్టీల సంబంధం లేకుండా చేయాలి అనే ఒక సీనియర్ నాయకుడిగా ఆయన ఆలోచించాలి తప్ప నిన్నటి వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క టీడీపీ పార్టీ యొక్క నాయకుడిగానే మిగిలిపోతాడు తప్ప ఒక రాష్ట్ర నాయకుడిగా కానీ, ఒక ప్రజానాయకుడు కానీ, ఒక రాజశేఖర రెడ్డి గారో, ఒక ఎన్టీ రామారావు గారో, లేకపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు లాగో ఎప్పటికి కూడా ఒక ప్రజానాయకుడు కాలేడని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఒకటి మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, 40% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అంటే 40% వాళ్ళకి పనులు చేయరా? మీరు ఎలాగో ఏదో ఒకటి ఆంక్షలు విధించి, ఏదో కత్తిరింపులు చేసి, ఉన్న కోతలు చేసి మీరు పథకాలన్నీ కూడాను కట్ చేస్తున్నారు. ఇది ఒక కారణంగా మీరు కట్ చేయడానికి ఒక పన్నాగమే తప్ప దీంట్లోని
ఉత్తి రాజకీయమే తప్ప ప్రజలకి ఒక మేలు చేయాలనే కనీస దృక్పథం మీలో లేదు. మనం ఈరోజు చూసుకుంటే మొన్న బడ్జెట్ మీద ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ఈరోజు చీచీమంటున్నారు. ఒక్క పని జరగడం లేదు. ఎలాగో మీరు పనులు చేయొద్దు అంటున్నారు, కానీ అసలు మీ పనులే ఎవరికి చేయట్లేదు. ఆ అరాకొర పనులు కూడాను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయకూడదు అని మీలాంటి ఒక 40 ఏళ్ళ రాజకీయ అనుభవజ్ఞుడైన ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు ఇలా అనడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ పన్ను కడుతున్నారు. ఇదేమి మీ అబ్బ సొత్తేం కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రతి ఒక్కడికి ఆ ప్రజల యొక్క నిధి మీద ప్రతి ఒక్కరి హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే పథకాలు కానీ పనులు పెడుతుందో అర్హుడైన ప్రతి ఒక్కడికి కూడా ఇవ్వాల్సిన హక్కు ఈ రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు అలాంటప్పుడు మీరు పన్నులు అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టకూడదు, మేము తీసుకోమని మీరు చెప్పాలి. ఓన్లీ టీడీపీ వాళ్ళ దగ్గర తీసుకోండి మీ పన్నులు, లేదా మీ కూటమి ప్రభుత్వం దగ్గర తీసుకోండి, ఓటర్స్ దగ్గర తీసుకోండి. పన్నులేమో అందరి దగ్గర తీసుకుంటారు, ట్యాక్సెస్ అందరూ కట్టాలి. కానీ ప్రభుత్వ పన్నులు మాత్రము ఓన్లీ కూటమి వాళ్ళకే అన్నది అన్నమాట చాలా వ్యతిరేకించదగ్గది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.